సో, చాలామంది డైరీ ఫార్మర్స్ ఇప్పుడు చాలా వరకు నష్టాల్లో లేదో ఆడికాడికన్నట్టే ఉంటున్నారు. కానీ మనం లాభాలు సంపాదించాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్తాను వినండి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే ఎనిమల్స్. సో, మీరు హర్యానా నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచో ఒకవేళ తెలంగాణలో అయితే అంత దూరం నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. లోకల్‌లోనే కొంచెం గ్రేడెడ్ ముర్రాలు అంటే మీరు స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం క్వాలిటీ ఎనిమల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే చాలా వరకు ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గుతుంది. రెండోదేంటంటే షెడ్ కాస్ట్. చాలామంది షెడ్‌కి చాలా కష్టపడి పెట్టేస్తున్నారు. మినిమమ్ షెడ్ ఏయాల్సి ఉంటుంది. ఇంకా మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఫీడ్ కాస్ట్ అనమాట. మీరు ఖచ్చితంగా పచ్చిగడ్డి దాంట్లో లెగ్యూమ్స్, నాన్ లెగ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే చాలా వరకి ఫీడ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ నేపియర్‌తో పాటు హెడ్జ్ లూసన్ లాంటి నాన్ లెగ్యూమ్స్‌ని కూడా పెట్టుకున్నట్లయితే చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇకపోతే కొంచెం మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ ఎంత తక్కువుంటే అంత ఎక్కువగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట డైరీ ఫార్మింగ్‌లో. సో, అది ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.